హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. ఇవాళ వీడియో ఏంటంటే ఏఎంబి మాల్ వెళ్తున్నాను అనమాట. పాపకి షాపింగ్ చేయాలి బర్త్డేది అనేసి. ఇక్కడైతే అనురాధిక కూడా వస్తామన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. నేనైతే 12:25 వరకు వచ్చేసాను. వాళ్ళు నేను వచ్చిన 20 మినిట్స్ వచ్చేసాను. ఇంకా రావడంతో అయితే ఇట్లా అయితే ఆల్మోస్ట్ ఆల్ మేము 3 months అయింది కదా. సెకండ్ గెట్ టుగెదర్ అప్పుడు మాత్రమే కలిసాము, మళ్ళీ కలవలేదు. సో ఇంకా రాధికాని షూట్ చేస్తుంది కాబట్టి పాపం రాధికాని కూడా అట్లా హగ్ ఇచ్చినప్పుడైతే షూట్ చేయలేదన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా స్వీట్స్, మా ఫుడ్ కోర్ట్ పక్కనే స్వీట్స్ ఉన్నాయి. నాకు అనుకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. రాధిక అయితే చిన్న షాపింగ్ చేయాలి, కొంచెం బౌల్స్ అయి ఫామ్ హౌస్లోకి తీసుకోవాలి అనేసి షాపింగ్ చేస్తాను అనమాట. నేనైతే అసలు షాపింగ్ చేయలేదు, పాప షాపింగ్ చేస్తుంది బర్త్డే కోసం. సో నా పిల్లలు పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వు సెలెక్ట్ చేసేసుకొని డ్రెస్ తీసేసుకొని రా, నేను ఇక్కడ ఫ్రెండ్స్తో ఉంటా అనేసి చెప్పేశాను అనమాట. కొంచెం షాపింగ్ అంతా అయిపోయినాకైతే లంచ్ చేద్దాం అనేసి అనుకున్నాం. షాపింగ్కి వచ్చినాము. ఏడవైనా ఈ గిన్నెలు, ఈ డబ్బాలు, ఇవే నచ్చుతాయి. కుక్కర్లు, బట్టలు వదిలిపెట్టి రాధికి ఇవి కొనుక్కుంది. ఏడవైనా ఇవే. నేనేమో స్టీల్ గిన్నెలు చూస్తున్నా. ఈ రాధికనేమో ఫామ్ హౌస్ వీడియోస్ చూడొచ్చు మీరు. అందులో ఫామ్ హౌస్లో పెడతాదండి. మేము పోతాము, అందులో తింటాం. రాధికి నా టాపిక్ వచ్చింది, మళ్ళీ రాధిక అనగా ఉరికొచ్చింది. దెబ్బ నా గురించి నా గురించి ఏమో మాట్లాడతారని ఉరికొచ్చింది. ఫామ్ హౌస్లో పెడతాము. ఇక నేను కూడా అదే చూపిస్తాను. ఇంకా రాధిక అయితే కొన్ని కిచెన్ ఐటమ్స్, ఇయర్ రింగ్స్, రైస్ కుక్కర్ అట్లా తీసుకుంది. నేనేమో ఒక ఇయర్ రింగ్స్ నాకు అను ఇప్పించింది. ఇంకా పాప ఏమో ఒకటి స్కై బ్లూ కలర్ డ్రెస్ బాగుంది అనేసి నాకు చెప్పకుండానే తీసుకుంది అనమాట, మమ్మీకి బాగుంటుంది అనేసి. ఇక్కడైతే కొంచెం అసలు డ్రెస్ సెలెక్షన్స్, ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి అనుకి నాకు చాలా సెట్ అవుతాయి అనమాట. రాధిక ఇయర్ రింగ్స్ తీసుకుంటా అంటే చూస్తున్నాము. నేను లాస్ట్ మంతే ఏఎంబి వెళ్ళినప్పుడు 7 pairs తెచ్చుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్. అందుకనేసి నేను పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదు. ఈ డ్రెస్ అయితే పాపకు నచ్చి తీసుకుందనమాట. నాకైతే ఎల్ సైజు. ఇంకా కార్డ్ సెట్స్ లాగా సేమ్ ఉంది పైన కింద. ఇంక ఇయర్ రింగ్స్ అయితే నాకు నేను సేమ్ తీసుకున్నాము. ఇప్పించింది అనమాట. డ్రెస్ కూడా ఏదన్నా సేమ్ తీసుకుందాము, ఈసారి మీట్ అయినప్పుడు వేసుకుందాం అనేసి అనింది. కాకపోతే సెట్ అవ్వలేదు. ఇక్కడైతే ఇంకా అప్పటికి 2 అయిపోయింది అనమాట. అసలు టైం అయితే ఇట్లా పోతూ ఉంటుంది మాల్స్లో అయితే. మనం ఎక్కువ తిరగడమే ఉంటుంది కాబట్టి ఎక్కడ మాట్లాడుకుందామన్నా చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. మేమైతే ఇంకా వెజ్, మేము నాన్ వెజ్. చికెన్లో పెరి చెప్పామన్నమాట. అసలు ఆ రోజు ఎంత రష్ ఉందో. ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పింది. ఇక్కడ ఏమంటున్నానంటే మేము నాన్ వెజ్ వాళ్ళము, వెజ్ నాన్ వెజ్ 2 టేస్ట్ చేస్తాము, నీకు మటుకి వెజ్జే ఆప్షన్ ఉంది కదా అనేసి నవ్వుతున్నాను అనమాట. చాలా కాలుతున్నాయి, వేడి ఉన్నాయి అనమాట. నాకు అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చవు. ఇంకా అది ఫుడ్ రావడానికైతే 20 to 25 minutes టైం చెప్పారు అనేసి ఇంకా ఇవే తింటున్నాము అదే అంటుందన్నమాట ఇంకా అనుకేమో వెజ్ పలావ్ ఆర్డర్ ఇచ్చాము. మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. రాధిక నేనైతే ఆ ప్లేట్లో చికెన్ బిర్యానీ హాఫ్ కూడా తినలేకపోయామన్నమాట. ఎందుకంటే ఇవి చికెన్ ఆర్డర్ చెప్పాం కదా, ఇవైతే కంప్లీట్ చేసాం కానీ రైస్ అయితే ఉంచామన్నమాట. ఇంకా వెజ్ పలావ్ కూడా బాగుంది, టేస్ట్ చేయనేసి అంటుంది. సరే అనేసి అనుది కూడా 2 spoons టేస్ట్ చేశాను. కానీ మాది మాత్రం టేస్ట్ చేయలేదు కదా. ఇంకా అట్లా పెడుతూ ఉంటే వీడియో కూడా తీసిందనమాట. రాధిక మెమరీ లాగా ఉంటుంది అనేసి. ఇంకా లాస్ట్లో అయితే చికెన్ పలావు, వెజ్ బిర్యానీ, పెరి ఇచ్చాము. మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చామన్నమాట ఆర్డరు. కోక్ అలా కూడా చెప్పుకుందామంటే వద్దులే అనేసి అనుకున్నాము. రాధిక ఏమో జలుబు అనేసి జున్ను వద్దు అంది. ఇంకా నేను ఏమో జున్ను కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. కూల్గా బాగుంటుంది. అసలు నా ఫేవరెట్ అనమాట జున్ను. మా పక్కన అయితే మా ఫొటోస్, మా రీల్స్ అట్లనే చూస్తుందన్నమాట మా పక్క టేబుల్ ఆవిడ. అసలు ఆ రోజు సండే కదా, చాలా రష్ ఉంది. ఫుడ్ కోర్ట్లో కూడా మాకు సీటు దొరకడానికి 15 minutes వెయిట్ చేసాము. మ్యాక్సిమం 1.5 hour ఫుడ్ తినే దగ్గరే సరిపోయిందనమాట.
అసలు ఎక్కువ వీడియో అయితే తీయలేదు, జస్ట్ అలా అలా కొన్ని పిక్స్ అలా తీసుకున్నాము. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనమాట, బిజీగా. ఇంకా హర్రర్ హౌస్కి కూడా వెళ్ళాము కానీ ఇంకా అక్కడ వీడియో ఎలో లేదు. సో అందుకనేసి నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. ఇక్కడ చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కొన్ని రీల్స్ 3-4 రీల్స్ తీసాను ఆల్రెడీ, బయట ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇంకా అవే అక్కడ చూస్తున్నారనమాట వాళ్ళు. ఇంకెట్లా అయితే అసలు టైమే తెలియలేదు. ఈవినింగ్ 5 వరకు ఉన్నాము. ఆల్మోస్ట్ 4.5 అవర్ అయితే స్పెండ్ చేశాను ఫ్రెండ్స్ తోటి. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా షాపింగ్ కూడా మా పాపది 4 వరకే అయిపోయింది కానీ ఇంకొక 1 అవర్ ఉందాంలే అనేసి ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎక్సలేటర్ మీద కూడా ఇట్లా తీసుకుందాం వీడియో అనేసి తీసుకుంటున్నాం అనమాట. హర్రర్ హౌస్కి వెళ్తున్నాము పైన. ఇంకా ఏమైనా షాపింగ్ ఉంటే కూడా చూద్దాము ఆ హౌస్కి వెళ్ళేసి అనుకొని ఇంకా అట్లా వెళ్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. రాధిక అయితే షూట్ చేసిందనమాట. ఈ మధ్య చాలా రీల్స్లో కూడా ఇట్లా తీస్తున్నారు కదా అనేసి అట్లా తీసుకున్నాము. అబ్బా ఒకటే కలిస్తే ఎన్ని రీల్స్ అని అనుకోవచ్చు. మేము కలిసి ఆల్మోస్ట్ ఏప్రిల్లో కలిసాము. ఇది మళ్ళీ జూన్ అనమాట. సో 3 months అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సో మెమరీస్ ఉండాలి కదా, ఇట్లా తీసుకున్నాం అనమాట. ఈ జున్ను అనమాట. నేను ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాము. రాధిక అయితే వద్దంది. అసలు నా ఫేవరెట్ అనమాట, అసలు చాలా ఇష్టము. ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడ మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మన ముగ్గురిని ఎవరు తీయాలి పిక్స్ అనేసి అనుకుంటూ ఉన్నాము. అటు ఒక అమ్మాయి వెళ్తుంటే కొంచెం మా ముగ్గురిని పిక్ తీయరా అనేసి అడిగామన్నమాట. అమ్మాయి పిక్కు తీసింది, కొంచెం వీడియో లాగా కూడా తీసింది అనమాట. ఇంకా అది బాగా వచ్చింది అనేసి ఇంక ఇట్లా పెట్టేశాను. ఇంకా పెద్దగా అయితే నేను ఫోన్ పట్టుకొని అట్లా అయితే అసలు తీయలేదు. మంచిగా ఉన్న 4 hours ఫ్రెండ్స్తో మంచిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేశాను. చెప్పాను కదా ఫుడ్ దగ్గరే 1.5 hour పోయింది. హార్డ్లీ అంటే 2 hours 2.5 hour అయితే వాళ్ళతో ఉన్నాను అనమాట. ఇంకా చూడు షాపింగ్ ఏదైనా అనేసి అంటుందన్నమాట. చూడండి వాళ్ళందరూ బిజీగా ఉన్నారు ఫోన్లో. అంటే లేదు లాస్ట్ మంతే చేసా, ఇప్పుడు ఏం చేయను మ్యాక్సిమం అనేసి అంటున్నాను అనమాట. నచ్చితే తప్పకుండా తీసుకుంటాను, లేదంటే లేదు అనేసి అంటున్నా. కాకపోతే అసలు షాపింగ్కి వెళ్ళే పోలేదు నేనైతే. నాకు ఇంకా వాళ్ళతోటే ఉండాలి అని అనేసి అనిపించింది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే ఇంకా 4:34 అట్లా అవుతుంది. ఇక్కడ ఇంకా కిందకైతే గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసి చాక్లెట్ కునాఫా తెచ్చిందనమాట రాధిక. ఇంకా కూర్చొని తినేసి ఇంకా 10 minutesలో వెళ్తాం కదా అనేసి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట, సింపుల్గా. ఈ మధ్య అయితే మా వారు చాలా బిజీగా ఉంటున్నారు. పిల్లలతో ఏ అవసరం ఉన్నా సరే కొంచెం అలవాటు చేసుకోవాలనేసి ఈ మధ్య షాపింగ్కి అట్లా మెట్రోకే వస్తున్నాను. ఇది 3rd time అనమాట మెట్రోకి రావడం. మా పిల్లలకి ఎక్కువ ఏఎంబీలోనే నచ్చుతుంది షాపింగ్, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉంటాయి అనేసి అంటారనమాట. 9th వరకు అయితే ఇక్కడే తీసుకున్నాంలే కానీ సౌత్ ఇండియా అట్లా కొన్ని. ఇప్పుడైతే ఇంకా 10th దాటినాకైతే ఎక్కువ పిల్లలు ఏఎంబీలో అయితే ఎక్కువ మోడల్స్ బొటిక్ స్టైల్స్ అవన్నీ ఉంటాయని అక్కడ నచ్చుతున్నారనమాట. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీస్. బాయ్.